హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి. ఈరోజు అయితే వీడియో ఏంటంటే అందరికీ స్కూల్స్ స్టార్ట్ అయినా మా అమ్మలకి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంట్లో అయితే గలవగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు అయితే సందడిగా ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అందరికీ అయితే ప్రైవేట్ స్కూల్స్ కూడా అయితే స్టార్ట్ అయినాయి, కానీ మా అమ్మలు ఆర్మీ స్కూల్లో ఇంకా స్టార్ట్ కాలేదు. కొంచెం టైం పట్టిద్దంట. అంటే వీళ్ళకు మే దాకా అయితే స్కూల్ పెట్టిండ్రు, అందుకని జూలైలో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ నెల రోజులు అయితే ఫుల్ అల్లరి ఇంట్లో అయితే గోల. దానికి తగ్గట్టు కూడా హోంవర్క్ కూడా ఇచ్చారు. అమ్మలు అయితే మంచిగా హోంవర్క్ రాస్తూ ఇంట్లో బాగా అల్లరి చేస్తూ అయితే ఉంది. పిల్లలతో అయితే నాకు ఇలా గడిచిపోతూ ఉండిద్ది డైలీ. చాలా అసలు చెప్పిన మాట వినరు. వాళ్ళ నాన్న నన్ను కూడా చాలా డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటారు. అలా పిల్లలతో అయితే అలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఈరోజు అయితే మాకు లేడీస్ మీటింగ్ అయితే ఉంది. అంటే మాకు వెల్ఫేర్ ఉంటుంది. దీంట్లో కొన్ని మంచి విషయాలు అయితే మాకు చెప్తూ ఉంటారు. ఈరోజు పిల్లల్ని కూడా అయితే తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నా. అందుకని మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్గా పెట్టేసి మళ్ళీ వచ్చేటరకు లేట్ అవుతుందని వంట కూడా చేసేద్దామని మధ్యాహ్నానికి అయితే క్యాబేజీ ఆలు కర్రీ, మార్నింగ్ టిఫిన్ అయితే ఉగ్గాని అయితే చేస్తూ ఉన్నా. మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ అయితే ఉగ్గాని బాగా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. నేనైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్న బొరుగులు అయితే ఇక్కడైతే ఏ బాగుండవు. అందుకని మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నా. ఇంకా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. పిల్లలు లేస్తే మళ్ళీ వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తారని వాళ్ళు లేచే సమయానికి నేను ముందు లేచేసి ఇంట్లో పనులు అలా వంట అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా ఫైనల్గా అయితే టిఫిన్ అయితే చేసేసిన. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మార్నింగ్ ఇట్లా తినేసి రెడీ అయిపోయి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి వెల్ఫేర్కి వెళ్ళాలని ఇంట్లో పనులు అయితే అలా పూర్తి చేసిన. ఇంకా మాకైతే వెల్ఫేర్కి వెళ్తే మ్యాక్సిమం శారీయే కట్టుకోవాలి, డ్రెస్ అయితే వద్దంటారు. శారీయే కట్టుకోవాలి. ఒక్కొక్కరు అయితే డ్రెస్ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే కంపల్సరీ అయితే శారీయే కట్టుకోవాలన్నారని ఇంకా శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా. ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు కూడా బాగా అలసిపోతారని వాళ్ళని కూడా సింపుల్గా అయితే ప్యాంటు టీషర్ట్ అయితే వేసేసిన. అయినా అల్లరి ఇంట్లో. ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటారు పిల్లోళ్ళు. వాళ్ళకి అదొక టైం పాస్ అవుతుందని కంపల్సరీ వాళ్ళని కూడా తీసుకెళ్తా. లేకపోతే మా హస్బెండ్ ఉంటే ఇంట్లో అయితే వదిలేసి వెళ్తా. అందుకని వాళ్ళనైతే ఇంకా తీసుకెళ్దామని. ఇంకా పిల్లలు కూడా అయితే వెయిటింగ్ అన్నమాట బస్ కోసం. అమ్మ బస్సు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉండు. చాలా ఇష్టం అన్నమాట బయటికి వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కడము. ఇంకైతే వెళ్తున్నాం. ఇక్కడ మాకైతే లేడీస్కి సపరేట్గా ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. అక్కడైతే కొన్ని మంచి విషయాలు అయితే మాకు చెప్తారు మేడం వాళ్ళు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో, చూసేయండి. స్కిప్ చేయకండి, వీడియో అయితే బాగుంటుంది. బొట్టు పెడతాలే, మా కన్నయ్యకి ఇంకా బొట్టు పెట్టాలంట. బొట్టు అయితే పెట్టేసిన. అందరం ముగ్గురం మంచిగా రెడీ అయితే కూర్చున్నాం. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే ఇంకా వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే బస్ కోసం అయితే చూస్తున్నాం. ఇంకా బస్సు వస్తే అయితే వెళ్ళిపోవాలి. చాలా బిజీ అయితే పనులు అయితే ఉంటాయి. అందుకని వంట కూడా చేసేసిన. అక్కడ మళ్ళీ వచ్చేటరకు అయితే టైం అయిపోతుందని మధ్యాహ్నానికి వంట కూడా అయితే చేసేసిన. మార్నింగ్ కన్నా హ్యాండ్ బ్యాగ్ ఇవ్వా. ఇద్దరు హ్యాండ్ బ్యాగులు తగిలిచ్చిండ్రు. బస్ అయితే వచ్చింది. పిల్లలు చూడండి, చెర్రొక్క హ్యాండ్ బ్యాగ్. బస్సు వచ్చిందిలే. ఏముండు. ఫైనల్గా అయితే ఇంకా బస్సులో అయితే అలా కూర్చున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళందరం అయితే ఈ వెల్ఫేర్లో అయితే కలుసుకుంటాము. పిల్లలు అయితే కాసేపు ఉన్నారు. తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చి వాళ్ళని అయితే తీసుకెళ్ళిపోయిండ్రు. బాగా అలసిపోతారని, వాళ్ళకి మళ్ళీ ఆకలి కూడా అవుతుందని, చాలా టైం పడుతుంది కదా అని అయితే తీసుకెళ్ళిండ్రు. మాకైతే కొన్ని మంచి విషయాలు అయితే చెప్పిండ్రు. ఇలా ఉండాలి, అవి చెప్పకూడదు అనమాట. అలాంటి కొన్ని మంచి విషయాలు
అయితే చెప్పిందో ఇక్కడ కాంపిటీషన్స్ కూడా జరిగినాయి. ఇంట్లో కొన్ని వేస్ట్ ఐటమ్స్ అయితే తయారు చేయాలని అలా కొన్ని అక్కడ పెట్టింది కదా అవైతే తయారు చేసిన వాళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే చేసిండ్రు. అలా నేనైతే చేయలేకపోయినా ఈసారి. అలా మా వెల్ఫేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే అలా చాయ్ బిస్కెట్ సమోసా పకోడీ అయితే తినేసి అయితే ఇంటికైతే వచ్చేసిన. నాకైతే ఆడున్నంతసేపు పిల్లలు ఏం చేస్తున్నారని అదే పట్టింది. ఏం చేస్తుండ్రా అని ఇంటికి వెళ్ళి చూస్తే మా వారైతే మంచిగా నిద్ర వచ్చిండ్రు పిల్లవాళ్ళను. ఏం బావ నిద్ర వచ్చినావు? మా పిల్లలు అయితే మంచిగా నిద్రపోతారు. మా కన్నయ్య అయితే ఉయ్యాల వదలడు, ఉయ్యాలలోనే నిద్రపోతాడు మ్యాక్సిమం. మార్నింగ్ అయినా నైట్ అయినా అది వాటికి బాగా అలవాటు అయిపోయింది. ఇంతే అండి నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.